ఒక్క సెకండ్లో స్టేట్ మొత్తం ఇష్యూ కావాలంటే సోషల్ మీడియా. సింగిల్ డేలో పాపులర్ పొలిటీషియన్ అవ్వాలంటే సోషల్ మీడియా. పవర్లోకి రావాలన్నా పవర్ పోవాలన్నా సోషల్ మీడియా. పార్టీకి ప్రజల్లో ఇమేజ్ పెరగాలంటే సోషల్ మీడియా. ఆ ఇమేజ్ పోవాలన్నా కూడా సోషల్ మీడియానే. ఇది డిజిటల్ యుగంలో పార్టీల పరిస్థితి. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాగా సోషల్ మీడియాను మార్చుకుంటున్నాయి. నేషనల్ మూడ్ను సోషల్ మీడియా ద్వారా ప్రభావితం చేస్తూ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. లైక్స్, వ్యూస్, షేర్స్ ఇవే ఇప్పుడు పార్టీల టార్గెట్. వార్త ఎంత వైరల్ అయితే మ్యాటర్ అంత పాపులర్ అవుతుంది. మీమ్స్ ఎంత ఎఫెక్టివ్గా వేస్తే అపోజిషన్ అంత వీక్ అవుతుంది. రీల్స్ ఎన్ని పోస్ట్ చేస్తే రీచ్ అంత ఎక్కువగా ఉంటుంది. అందుకే పార్టీలన్నీ ఇన్స్టెంట్గా నేషన్ మొత్తం న్యూస్ వెళ్లేందుకు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నాయి. తమ పార్టీ లీడర్స్ ఫేస్ వాల్యూను పెంచేందుకు ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నాయి. కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి ఎక్స్లో ట్వీట్ చేస్తున్నాయి. ఇండియా పాపులేషన్ కంటే ఇండియాలో ఉన్న స్మార్ట్ ఫోన్లే ఎక్కువ. ఈ స్మార్ట్ ఫోన్లతో ప్రజలు చాలా స్మార్ట్ అయ్యారు. ప్రతి అప్డేట్ ఫోన్లోనే చెక్ చేసుకుంటున్నారు. టీవీల ముందు కూర్చుని చూసే ఓపిక, తీరిక ప్రజలకు లేకుండా పోయింది. ఆల్ ఇన్ వన్ గా స్మార్ట్ ఫోన్ మారిపోవడంతో దేశ ప్రజలకు సమస్తం సెల్ ఫోన్ అయిపోయింది. ఇన్స్టాలో రీల్స్ చూస్తూ, ఫేస్బుక్ లో మీమ్స్ ని ఎంజాయ్ చేస్తూ, ట్విట్టర్ లో కాంట్రవర్సీలను కవర్ చేస్తూ టీవీకి పూర్తిగా దూరమయ్యారు. ఈ సిట్యుయేషన్ ని పార్టీలు ముందే పసిగట్టాయి. తమ యాక్టివిటీస్ ని మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే ముందే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఎన్ని వ్యూస్ వస్తే అంతగా ప్రజల్లోకి ఆ వార్త వెళ్తున్నట్టు పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఎన్ని లైక్స్ వస్తే ఆ అంశానికి ప్రజల మద్దతు ఉందని పార్టీలు అర్థం చేసుకుంటున్నాయి. ఇలా తమ పార్టీకి చెందిన ప్రతి అప్డేట్ ని ప్రజలకు క్షణాల్లో తెలిపేలా అన్ని పొలిటికల్ పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. తమ పార్టీకి చెందిన అప్డేట్స్ మాత్రమే కాదు, ప్రత్యర్థులను ఇరుకున పెట్టేందుకు సైతం సోషల్ మీడియాను వాడుతున్నాయి పార్టీలు. ప్రత్యర్థులకు వ్యతిరేకంగా మీమ్స్ వేసి వారి ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలా సామాజిక మాధ్యమాన్నే బ్రహ్మాస్త్రంగా పార్టీలు భావిస్తూ ప్రజల బలంగా ప్రయోగిస్తున్నాయి. పార్టీలకు అన్ని చోట్ల ఆఫీసులు ఉన్నా లేకున్నా ప్రతి పార్టీకి ఇప్పుడు సోషల్ మీడియా వింగ్ పేరుతో ఓ పెద్ద ఆఫీసే ఉంటోంది. వందల మంది ఆ ఆఫీసుల్లో పనిచేస్తూ సోషల్ మీడియాలో తమ పార్టీని ఎప్పటికప్పుడు ప్రమోట్ చేస్తూ ఉంటున్నారు. పార్టీ ఏ అంశాన్ని ఎత్తుకున్నా ఆ అంశానికి సంబంధించి పూర్తి వీడియోలు, వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయ్యేలా సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ ప్రజల్ని తమ వైపుకు తిప్పుకుంటున్నారు. తమ పార్టీపై ప్రత్యర్థులు ఏ చిన్న ఆరోపణ చేసినా ఆ లీడర్ ని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ కౌంటర్ అటాక్ కు దిగుతున్నారు. ఇక ఎన్నికల సమయంలో సోషల్ మీడియానే అన్ని పార్టీలకు కీలకంగా మారిపోయింది. సోషల్ మీడియాను ఏ నాయకుడు బలంగా ఉపయోగించుకుంటాడో అతనికే విజయ అవకాశాలు ఎక్కువగా ఉండే పరిస్థితి నెలకొంది. ప్రధాని అభ్యర్థి దగ్గర నుంచి వార్డు మెంబర్ క్యాండిడేట్ వరకు అందరి ప్రచారం సోషల్ మీడియాలోనే జరుగుతోంది. ప్రచారం చేస్తుంది ఒకచోటే అయినా యూట్యూబ్, ఫేస్బుక్ లో లైవ్ స్ట్రీమ్ పెడుతూ నాయకులు తమ ప్రచార పరిధిని పెంచుకుంటున్నారు. ప్రజలు ప్రభావితమయ్యే పోస్టులకు మరింత బూస్ట్ ఇస్తున్నాయి పార్టీల సోషల్ మీడియా వింగ్స్. సోషల్ మీడియా ప్రభావం ఈ స్థాయిలో ఉండటంతో వైరల్ పాలిటిక్స్ కి తెరలేపాయి పార్టీలు. తమకు పాజిటివ్, ప్రత్యర్థులకు నెగటివ్ అయ్యే అంశాలను క్షణాల్లో వైరల్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాయి. లెక్క ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కాకుండా వందలు, వేల సంఖ్యలో తమ పార్టీ సోషల్ మీడియా వింగ్స్ లో మ్యాన్ పవర్ ని రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఐటీ కంపెనీల స్థాయిలో సాలరీస్ పే చేస్తూ సోషల్ మీడియా ప్రచారంపై పార్టీలన్నీ భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సోషల్ మీడియా ఫస్ట్, ఇదే ఇప్పుడు అన్ని పార్టీల నినాదం. సోషల్ మీడియా వింగ్స్ ని మెయింటైన్ చేసేందుకు ఇప్పుడు పార్టీలకు వేల కోట్లు ఖర్చవుతుందంటే సిచ్యువేషన్ ఏ స్టేజ్ కి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు.